హాయ్ హలో ఎవరివన్, ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మీరు అందరూ కూడా ఈ అంతర్వేది రాలేరు కాబట్టి నేనైతే ఈ అంతర్వేది ఉత్సవాలకు అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. ఈ ఉత్సవాల్లో ఈరోజు అయితే రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవానికి చాలా వాహనాలు అయితే ఇక్కడ డెకరేషన్ చేసి పెట్టారు. అంటే పూర్వీకులు ఏ రకంగా అయితే ఊరేగింపులు చేసేవారో ఆ రకంగా ఎడ్ల బండ్లు కానీ ఇక్కడ అమ్మవారు విగ్రహాలు కానీ అన్నీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఇవన్నీ కూడా నేను చూస్తేనే బాగోదు కదా, మీ వరకు పంపించాలనే ఉద్దేశం చెప్పి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. మీరందరూ చూడండి. వీలుంటే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి కూడా రండి. నేను చెప్పడం అయితే కాదు కానీ ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఎంతమంది జాతరగా హాజరయ్యారో. అసలు వీడియో తీయడానికి కూడా వీలు పడలేదంటే మీరు నమ్మరు. మనుషులు తప్పుకోవడానికి కూడా స్పేస్ లేదు. అసలు చాలా కష్టమైపోయింది వీడియో తీయడం కూడా. అయినా కూడా మీ అందరి కోసం మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేయాలి కదా, మరి మీ అందరూ చూడాలి కదా అనే ఉద్దేశం చెప్పి నేనైతే ఈరోజైతే ఎంత కష్టమైనా కూడా ఈ వీడియో అయితే మీ అందరి కోసం తీసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి. నిజంగా ఈ ఉత్సవాలకు రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఎక్కడెక్కడి నుండో వచ్చి 5 days ఇక్కడే వాళ్ళంతా స్టే చేసి ఈ ఉత్సవాల్లో పాల్గొని అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి చాలా మహిమ గల దేవుడండి. మీరందరూ కూడా ఈ టెంపుల్కి అందుబాటులో ఉంటే మీరు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి. మీ అందరికీ ముందు పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాను కదా, వీలుంటే కనుక కళ్యాణం వీడియో మీకు పెడతానని చెప్పేసి. అయితే నేను కళ్యాణం వీడియో కూడా తీశాను. అది పూర్తిగా తీయడం అయితే అవ్వలేదు. మీ అందరి కోసం ఆ వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మీరందరూ చూడండి. ముందు చేసిన వీడియోలో చెప్పాను కదండి, నాకు కోల్డ్ వల్ల వాయిస్ అయితే క్లియర్గా రావట్లేదని. కాకపోతే వాయిస్ ఎలా ఉన్నా కూడా ఇక్కడ వీడియో అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ అన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను. నా వాయిస్ కోసం నా కొడుకైతే అదే పనిగా కామెంట్ చేస్తున్నాడు, అలా మాట్లాడుతున్నావు ఏంటి అబ్బాయిలాగని. వాడైతే మాట్లాడమని అయితే వాడికి ఇచ్చాను, కానీ ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అని చెప్పి నన్ను 1కి 10 సార్లు అడిగి, దీనికి నువ్వే వీడియో పెట్టు మమ్మీ, నువ్వే మాట్లాడని చెప్పి నాకు ఇచ్చేశాడు. అయితే నా వాయిస్ ఎలా ఉన్నా మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఒక 2 or 3 days మ్యాక్సిమం కొంచెం బాగానే క్లియర్గానే ఉందనుకుంటా. చూడండి, ఈరోజైతే ఈ రథోత్సవానికి నేనైతే హాజరయ్యాను. ఇక్కడ ఎటు చూసినా రథం చుట్టే వచ్చి జనాలు ఇంకా రథం టచ్ చేయడానికి కానీ దర్శనం చేసుకోవడానికి కానీ ఇంకందరూ చాలా ఫ్లోటింగ్ అనమాట. ఇంకా చెప్పలేనంతగా పోలీసు వాళ్ళు అయితే చాలా ఇదిగా వాళ్ళు కాపలా కాస్తున్నా కానీ వాళ్ళని ఏదో రకంగా బూటీ కొట్టించేసి ఆ రథం దగ్గరికి వెళ్ళడానికే ట్రై చేస్తున్నారు వీళ్ళంతా. మీరు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇలాంటి వీడియోలు చాలా మంచి మంచి వీడియోస్ మీ అందరి కోసం పోస్ట్ చేస్తూ ఉంటాను. చూడండి, ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ రథోత్సవానికి ఎంతో దూరాల నుండి వచ్చారు. అసలు తప్పుకోవడానికి కూడా ఖాళీ లేదని మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా మీరు చూస్తుంటే అర్థమవుతుంది ఈ టెంపుల్కి జరిగే ఉత్సవాలు ఎంత ఫేమస్. ఈ ఉత్సవాలు ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి నెలలో జరుగుతాయి. కాకపోతే ఈ ఇయర్ మాత్రం కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయినాయి. ఇది ఫిబ్రవరి 1వ తేదీ కల్లా ఎండ్ అవుతాయట. అది సముద్రం స్నానం చేస్తున్న తర్వాత చక్ర స్నానం అంటారు. అది 1వ తేదీన ఆదివారం అయితే చక్ర స్నానం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరందరూ కూడా చక్ర స్నానానికి వీలుంటే హాజరు కండి. ఈ స్వామివారు ఎంతో మహిమ గల స్వామివారు అని చెప్పి ఇక్కడ మా ఏరియా వాళ్ళందరూ కూడా ఎవరో మిస్ అవ్వకుండా ఈ టెంపుల్కి వెళ్ళి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. అదేవిధంగా మీరు కూడా వీలుంటే ఈ ఉత్సవాలకు హాజరవ్వండి. నా వీడియోస్ చూస్తూ ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.